ఆరాధ్యుడా యేసయ్యా, ఆరాధింతును జీవితమంతా. ఆరాధ్యుడా యేసయ్యా, ఆరాధింతును జీవితమంతా. ధ్యానం యొక్క అంశము ఏమిటి అని అంటే, స్వాతంత్ర్యము కలిగి ఉండుట ధన్యకరము. నియమముతో కూడిన స్వాతంత్ర్యము ధన్యకరమైనది. చెప్పండి, నియమములతో కూడిన స్వాతంత్ర్యము ధన్యకరమైనది. నియమం లేకుండా వచ్చే స్వాతంత్ర్యము అంత ధన్యకరమైంది కాదు. కనుక నియమములతో కూడినటువంటి స్వాతంత్ర్యము అది చాలా ధన్యకరమైనది. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి ఈరోజు మన ధ్యానము కొరకు యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడు ఎవరో విని మరచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలలో ధన్యుడగును. చదవబడిన లేఖన భాగము నుండి ప్రభు మనకు చక్కని వర్తమానం అందించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా పరమ తండ్రి, జీవాధిపతివైన ప్రభువా, నీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమందు మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని, సహవాసమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన భక్త జనాంగమును మీరు దీవించండి ప్రభువా. ఈ యొక్క 75వ స్వతంత్ర దినోత్సవము యొక్క రోజున మేము కూడా మీ సన్నిధిలో, మీ సహవాసములో మా దేశానికి మీరు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని గుర్తు చేసుకొని దేశభక్తితో, దైవభక్తితో నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చినందుకై వందనాలు చెల్లించుకుంటూ, చదవబడిన లేఖన భాగము నుండి మీరు నాతో, మాతో, అందరితో మాట్లాడమని యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రార్థించు, నీవు ప్రార్థించు. స్వరకల్పన, ట్యూన్ కూడా ఆయనే చేశారు. మన సంఘంలో జాషువా జెస్సీ చాలా చక్కని పాట రాశారు. ఈ పాట జెస్సీ బాబు రాశారు. సో దేశం మీద రాశారు కాబట్టి ఇది ప్రార్థించండి అనే భారంతో రాశారు. ప్రార్థించు, నీవు ప్రార్థించు, ఓ సంఘమా నీవు ప్రార్థించు. దేశం కోసం నీవు ప్రార్థించు, ఓ సంఘమా నీవు ప్రార్థించు. భారతదేశం కొరకు నీవు ప్రార్థించు, దేశ విమోచన కొరకు నీవు ప్రార్థించు. నీవు ప్రార్థించు, ఓ సంఘమా నీవు ప్రార్థించు. దేశ
దేశం కోసం నీవు ప్రార్థించు. ఓ సంఘమా నీవు ప్రార్థించు. భారతదేశం కొరకు నీవు ప్రార్థించు. దేశ విమోచన కొరకు నీవు ప్రార్థించు. భారతదేశం కొరకు నీవు ప్రార్థించు. దేశ విమోచన కొరకు నీవు ప్రార్థించు. ప్రార్థించు, నీవు ప్రార్థించు. ఓ సంఘమా నీవు ప్రార్థించు. మీ అందరి దగ్గర ఫ్లాగ్స్ ఉన్నాయా? ఒకసారి లేచి నిలబడి దేశభక్తిని చాటుచు. నాకు కూడా ఒక ఫ్లాగ్. థ్యాంక్ యూ. నీ రక్షణ కోసం ప్రార్థించు. నీ బంధువు కోసం ప్రార్థించు. నీ స్థితిగతి కోసం ప్రార్థించు. ఓ సంఘమా నీ రక్షణ కోసం ప్రార్థించు. నీ బంధువు కోసం ప్రార్థించు. నీ స్థితిగతి కోసం ప్రార్థించు. ఓ సంఘమా ఐక్యత కొరకు, దేశ శాంతి కొరకు ప్రార్థించు. నీవు ప్రార్థించు. ఐక్యత కొరకు, దేశ శాంతి కొరకు ప్రార్థించు. నీవు ప్రార్థించు. నీ ప్రభు యేసుని ప్రేమ కోసమై ప్రార్థించు. నీ ప్రభు యేసుని ప్రేమ కోసమై ప్రార్థించు. ప్రార్థించు, నీవు ప్రార్థించు. ఓ సంఘమా నీవు ప్రార్థించు. దేశం కోసం అందరూ జెండాలు ఎత్తుదాం. ప్రార్థించు. నా దేశం కొరకు నీవు ప్రార్థించు. నువ్వు ఎక్కడున్నా ప్రార్థించు. ఎప్పుడైనా ప్రార్థించు. నువ్వు ఎవరివైనా ప్రార్థించు. కులం ఏదైనా, మతం ఏదైనా ప్రార్థించు. ప్రభు యేసు యొక్క కృప కొరకు ప్రార్థించు. ఇక్కడికి నువ్వు ఎక్కడ ఉన్నా ప్రార్థించు. నీవు ఎప్పుడు అయినా ప్రార్థించు. నువ్వు ఎవరివైనా ప్రార్థించు. ఓ సంఘమా ఆమేన్. గ్లోరీ. నీవెక్కడ ఉన్నా ప్రార్థించు. నువ్వు ఎప్పుడు అయినా ప్రార్థించు. నీవు ఎవరివైనా ప్రార్థించు. ఓ సంఘమా కులమేదైనా, నీ మతమేదైనా ప్రార్థించు. నీవు ప్రార్థించు. కులమేదైనా, నీ మతమేదైనా ప్రార్థించు. నీవు ప్రార్థించు. మన ప్రభు యేసుని కృప కొరకు నీవు ప్రార్థించు. మన ప్రభు యేసుని కృప కొరకు నీవు ప్రార్థించు. అందరం కలిసి ప్రార్థించు.
నీవు ప్రార్థించు. ఓ సంఘమా నీవు ప్రార్థించు. దేశం కోసం నీవు ప్రార్థించు. ఓ సంఘమా నీవు ప్రార్థించు. భారతదేశం కొరకు నీవు ప్రార్థించు. దేశ విమోచన కొరకు నీవు ప్రార్థించు. భారతదేశం కొరకు నీవు ప్రార్థించు. దేశ విమోచన కొరకు నీవు ప్రార్థించు. ఆమేన్. ప్రార్థించు, నీవు ప్రార్థించు. ఓ సంఘమా నీవు ప్రార్థించు. ప్రార్థించు, నీవు ప్రార్థించు. ఓ సంఘమా నీవు ప్రార్థించు. దేశం కోసం నీవు ప్రార్థించు. ఓ సంఘమా నీవు ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యములో నుండి కొద్ది నిమిషములు మనము ధ్యానం చేద్దాం. దేవుని యొక్క వాక్యములో ఈరోజు మన ధ్యానము యొక్క అంశం ఏమనగా, స్వాతంత్రము మనం కలిగి ఉన్నాం, కానీ ఒక ధన్యకరమైనటువంటి స్వాతంత్రం ఏమిటి అనగా, నియమములతో కూడిన స్వాతంత్రము అది ధన్యకరమైనది. స్వతంత్రం ఉంది కదా అని మన ఇష్టం వచ్చినట్లుగా మనకు నచ్చినట్లుగా మనము ప్రవర్తించినట్లయితే అది ధన్యకరమైంది కాదు. స్వతంత్రం ఉందంటే నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటాను, నా మనసుకి ఏది తోస్తే అది చేస్తాను అని జీవించడానికి వచ్చిన స్వాతంత్రము కాదు ఇది. దేశానికి స్వాతంత్రం వచ్చింది అని అంటే దాని అర్థం మనము మన ప్రజలను, మన దేశాన్ని ఈ విధంగా అభివృద్ధి పదములో నడిపించుకుందాము అని కొన్ని నియమములు, కొన్ని సూత్రములు, రాజ్యాంగ నియమములను నియమించుకొని దానికి కొన్ని చట్టాలు, ఆ చట్టాలన్నీ నెరవేర్చడానికి కొన్ని పరిధులు, ఇలాగా కొన్ని నియమములను నియమించుకున్న తర్వాత వచ్చే స్వాతంత్ర్యం అది చాలా ధన్యకరమైంది. నేను గత వారంలో ఒక న్యూస్ చదివాను. ఒక ఫ్యామిలీ ఉన్నారు, ఒక భార్య భర్తలు ఇద్దరు, బహుశా అది ఇతర దేశాలు, వాట్సాప్లో వచ్చింది. వారు భార్య భర్తలు ఇద్దరు కూడా నేకెడ్గా, వస్త్రాలు లేకుండా జీవిస్తున్నారు. మా లైఫ్ స్టైల్ ఇది అండి, మాకు ఇది ఇష్టం. వాళ్ళిద్దరూ మరి మనుషుల మధ్యలో తిరిగితే అభ్యంతరంగా ఉంది కాబట్టి మేము ఒక వ్యాన్ లాంటి దాన్ని తీసుకుని ఒక ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటూ ప్రకృతి సంబంధమైనటువంటి వనరుల్ని అనుభవిస్తూ, అంటే ఇప్పుడు వాటర్ మున్సిపాలిటీది కాకుండా ఆ చెరువుల్లో, కుంటల్లో, ఆ సెల ఏరుల్లో వచ్చే వాటర్తోటే అది త్రాగడం, దాంతోనే స్నానాలు, అన్నీ ప్రకృతిని అనుభవిస్తూ ప్రకృతి సంబంధమైన ఫుడ్ తీసుకుంటూ న్యాచురల్గా జీవిస్తున్నారు. వాళ్ళకి ఏదైనా సరుకులు అవసరమైతే మార్కెట్కి అలాగే వెళ్ళిపోతున్నారు, నెక్కడ్గానే వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ చూడలేక చచ్చిపోతున్నారు. ఏంట్రా బాబు ఇదని, మా లైఫ్ స్టైల్ ఇదండి అని చెబుతున్నారు. స్వతంత్రం అంటే ఆ రకంగా ఉండమని కాదు. నా ఇష్టం వచ్చిండు బతుకుతాను, నా లైఫ్ స్టైల్ ఇది. అది అంత ధన్యకరమైంది కాదు, అది చెప్పుకోదగింది కాదు, ఎవరికి రోల్ మోడల్ కాదు.
వాళ్ళే చెబుతున్నారు మాలాగా ఎవరు ఉండొద్దు అని. ఎవరు ఉండొద్దు అన్న కాడికి మీరెందుకు అలా ఉంటాం? మా వలే మీరు ఎవరు ఉండొద్దు, కానీ మాకు ఇది నచ్చింది, మేము ఇలా ఉంటున్నాం. స్వాతంత్రం ఉంది కదా అని నియమ నిబంధనలు లేనటువంటి స్వాతంత్ర్యాన్ని కలిగి ఉంటే అది ఎప్పటికీ ధన్యత కాదు. అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే నియమ నిబంధనలతో కూడినటువంటి స్వాతంత్ర్యాన్ని కలిగిన వాడు ధన్యుడవుతాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో చూచినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యము అది ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యం. మనకు దేశములో స్వాతంత్రం వచ్చింది. మన దేశము ఒకప్పుడు బ్రిటిష్ యొక్క సామ్రాజ్యవాదములో ఉంది. సామ్రాజ్యము అంటే అన్ని దేశాలు కలిపి ఒక అధిపతి క్రింద ఉండడం. ఈ సామ్రాజ్యం యొక్క చక్రవర్తులు ఏం చేసేవాళ్ళు అంటే దేశాలన్నీ కలుపుకోవటమే గొప్పతనంగా ఫీల్ అవుతుండేవాళ్ళు. అనగా వాళ్ళ దేశం యొక్క కల్చర్, వాళ్ళ దేశం యొక్క పద్ధతులు, వాళ్ళ దేశం యొక్క నియమాలు మన దేశం మీద బలవంతంగా ఉంచి మనకు ఎటువంటి స్వతంత్రం లేకుండా చేసేటువంటిది సామ్రాజ్యవాదం. సామ్రాజ్యవాదము నుంచి మనం కోరుకున్నది ఏమిటంటే ప్రజాస్వామ్యవాదం. ప్రజలకు ఇష్టమైన పరిపాలన. అందరూ 10 మంది కలిసి అందరికి ఇష్టపడితే 100 మందిలో 90 మంది ఇష్టపడితే దాన్ని మనం చేయొచ్చు. అంతేగాని ఒక్క నియంత, ఒకే చక్రవర్తి అతని ఇష్టానుసారంగా ఉండకూడదు అనే దాని నుండి బయటకు వచ్చాం. అదన్నమాట మనకు వచ్చిన స్వాతంత్రం. సో ఇప్పుడు ప్రజలు ఏం చేయొచ్చు అంటే రాజ్యాంగాన్ని సృష్టించుకోవచ్చు, రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు కూడా. ప్రజాభిప్రాయం మీద, ప్రజాస్వామ్యం మీద ఆధారపడి ఉంది. కనుక ఇది దేశ సంబంధమైనది, ప్రజలకు సంబంధమైనది. ఇందులో ఒక మతమని, ఒక జాతి అని, ఒక కులమని ఏ భేదము లేకుండా అందరికీ, అన్ని జాతుల వారికి సమన్యాయము జరిగేటువంటి పద్ధతిలో నడిపించబడేది స్వతంత్రం. సో మనకి దేవుడు మంచి స్వాతంత్ర్యాన్ని మన దేశానికి రావటానికి అనేక మంది వ్యక్తులను లేపాడు. వారందరూ చాలా త్యాగం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. కానీ నిజమైన స్వాతంత్ర్యము అది అంతరంగంలో ఒక వ్యక్తి లోపల వచ్చేటువంటి స్వాతంత్ర్యాన్ని తీసుకురావటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు త్యాగం చేశారు. కనుక ఇది ఆత్మీయమైన స్వాతంత్ర్యం. మన జీవితంలో మనము కలిగిన స్వాతంత్రం ఏమిటంటే స్పిరిచువల్ ఫ్రీడమ్, ఆత్మీయమైన స్వాతంత్రం. మన మనస్సులో మన ఆత్మ సంబంధమైన స్వాతంత్రాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే దీనికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అంతేకాని నా ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తిస్తాను అనడానికి లేదు. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యములో చూచినట్లయితే ఒక 3 ప్రాముఖ్యమైన నియమాలు. ఏమిటి ఆ నియమాలు? ఆత్మ సంబంధమైన స్వతంత్రము కలిగిన మనము మన జీవితంలో మనం అనుసరించవలసిన నియమ నిబంధనలు ఏమిటి అని చూచినట్లయితే ఒక 3 ప్రాముఖ్యమైనవి చూడవచ్చు. అనేకమున్నవి. నంబర్ 1, మొట్టమొదటిగా చూచినప్పుడు యాకోబు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో చూచినప్పుడు మొదటిగా గమనించినట్లయితే మనకు స్వాతంత్ర్యము కలిగి ఉన్నాము గనుక మొదటి నిబంధన ఏమనగా మరలా తిరిగి అందులో నుంచి బయటికి వెళ్ళకుండా నిలకడగా ఉండాలి అంటాడు. చదువుదామండి. స్వాతంత్రము ఇచ్చే నియమము తీర్పు పొందబోవు వాటి యొక్క తగినట్టుగా మాట్లాడండి, అలాగునే ప్రవర్తించండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో చూద్దామండి. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించినటువంటి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. మీరు స్థిరముగా నిలిచి
మరలా దాస్యము అనే కాడి క్రిందకు చిక్కుకొనకుడి. మొదటి నియమము, మొదటి నిబంధన ఏమిటంటే నిలకడగా ఉండాలి. చెప్పండి, ఏం చేయాలి? నిలకడగా ఉండాలి. ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యము కలిగిన వ్యక్తి ఎలా ఉండాలంటే నిలకడ కలిగి ఉండాలి. నిలకడ అనగా దేవుడు మన జీవితంలో, మన హృదయములో అనుగ్రహించిన స్వాతంత్ర్యం, మన ఆత్మలో ఇచ్చిన స్వాతంత్ర్యములో నుండి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోకుండా నిలకడగా నిలిచి ఉండాలి. ఎప్పటికీ స్థిరముగా నిలిచి ఉండేటువంటి ఒక నియమాన్ని మనము కలిగి ఉన్నాము. కనుక ప్రియ స్నేహితులారా, మనము నిలకడగా జీవించాలి. దేవుడు మనలను విడిపించాడు, మన ఆత్మను విడిపించాడు. ఎందుకనగా మనము ఆత్మీయమైన స్వాతంత్రము కలిగి ఉన్నామంటే ఈ ఆత్మ నరకములోనికి వెళ్ళేటువంటి ఆ నిత్య నరకము నుండి ప్రభు మనలను విడిపించాడు. ఎందుకనగా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. కాబట్టి ఈ దీపము నిత్య నరకమునకు వెళ్ళకుండా నిత్య జీవములోనికి వెళ్ళడానికి ప్రభు మన ఆత్మను పాపము అనే నియమము నుండి విడిపించాడు. కనుక అట్టి నియమములో నిలిచి ఉన్నటువంటి మనము మరలా తిరిగి పాపము అనే దాస్యము క్రిందికి మనం వెళ్ళకుండా ఉండాలంటే నిలకడగా జీవించాలి. కొన్నిసార్లు మన జీవితంలో మరలా తిరిగి ఆ వెనకటి లోకములోనికి, మరలా తిరిగి పాపములోనికి తిరిగి వెళ్ళినట్లయితే నీకు స్వాతంత్ర్యమును పోగొట్టుకుంటావు. అలా పోగొట్టుకున్నందువలన ధన్యతను నువ్వు పోగొట్టుకుంటావు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు పొందుకున్న స్వాతంత్రములో నువ్వు నిలకడగా నిలబడాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయము 12వ వచనములో చూడండి, నాకు స్వాతంత్రం ఉంది కదా అని ఏది పడితే అది చెయ్యటానికి లేదు అంటాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. అన్నిటిలో నాకు స్వాతంత్రం ఉంది కానీ అన్నిటినీ చెయ్యడానికి తగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ నేను దేని చేతను లోపరుచుకొనను. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. నాకు స్వాతంత్రం ఉంది, నేను ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, నాకు ఫ్రీడమ్ ఉంది అనుకుని నేను ఏది పడితే అది చేయడానికి లేదు. ఎందుకంటే నేను వెళ్ళిపోవచ్చు, మళ్ళా వెళ్ళి ఏదో ఒక దాస్యము క్రింద చిక్కుకోవచ్చు, కానీ నేను చిక్కుకొనను. ఎందుకనగా నేను నిలకడగా ఉండగలను. దేవునికి స్తోత్రం. నిలకడగా ఉంటే ఆ దీవెన మనం పొందగలుగుతాం. స్వాతంత్రమును ఇచ్చేటువంటి నియమము ఒక ధన్యకరమైనదైనట్లయితే ఆ ధన్యత మనము పొందుకోవాలనగా మనము నిలకడగా నిలిచి ఉండాలి. అందుకే కొరింథీ పత్రికలోనే 1 కొరింథీ 10వ అధ్యాయము 23వ వచనములో కూడా చూచినప్పుడు అన్నిటిలో నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని కూడా చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు కానీ అన్ని క్షేమాభివృద్ధి కలుగ చేయలేవు. అన్నిటిలో స్వాతంత్రం ఉంది. నాకు నచ్చినట్లుగా ఉండొచ్చు, నా ఇష్టం వచ్చినట్లుగా ఉండొచ్చు, నాకు ఫ్రీడమ్ ఉంది, నా మనసుకి ఏది తోస్తే అది చేయొచ్చు, కానీ అన్నీ చేయదగినవి కావు. అలాంటివి నన్ను ఏం చేస్తాయంటే నాకు క్షేమాభివృద్ధిని కలిగించవు. అందుకని నాకు స్వతంత్రం ఉంది కదా అని చెప్పి నా ఇష్టానుసారంగా ఫ్రీడమ్ ఉంది అని చెప్పి నా ఇష్టం వచ్చినట్టు జీవించడం కాదు. ఈరోజు ఫ్రీడమ్ అని లిబర్టీ స్టాచ్యూ ఉంది ఒక దేశంలో. లిబర్టీ ఈరోజు ఆ లిబర్టీనే ఆ దేశాన్ని కూలగొడుతుంది. కారణం ఏంటంటే
లిబర్టీ ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు జీవించవచ్చు. అందుకని అక్కడి నుండే అన్నీ పుడుతున్నాయి. ఈరోజు పాపం అక్కడి నుండే పుట్టుకుంటూ వచ్చింది. హోమోసెక్సువాలిటీ అనేది అక్కడి నుండే పుట్టుకొచ్చింది. ఫ్రీడమ్ ఈరోజు అది గవర్నమెంట్ అగ్రి చేసింది. ఇద్దరు పురుషులు కలిసి జీవించవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. హోమోసెక్సువాలిటీ కారణం ఏంటో తెలుసా? లిబర్టీ. వీ హ్యావ్ ఫ్రీడమ్ ఇన్ అవర్ లైఫ్. దే ఫీల్ దే హ్యావ్ ఎ ఫ్రీడమ్. అన్నిటిలో స్వాతంత్రం ఉంది కదా అని చేయదగనివి కూడా చేసేశారు. అందుకే ఈరోజు పతనావస్థలో ఉన్నటువంటి దేశం అమెరికా దేశం. ప్రియమైన స్నేహితులారా, అందుకే ఆత్మీయ జీవితంలో మనం కూడా నాకు ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి నా ఇష్టం వచ్చిన మాట్లాడుతూ, నాకు నచ్చినట్లు చేస్తూ, నాకు ఇష్టమైన బట్టలు వేసుకుంటాను, నాకు నచ్చినట్లు జీవిస్తాను, నేను ఎలాగ నా లైఫ్ స్టైల్ నాది అని నీవు అనుకుంటున్నావు. చేయదగనివి కూడా చేస్తున్నట్లయితే నిలకడలేదు, నీకు నిలకడలేదు. నిలకడ లేని జీవితం ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియదు. ఈరోజు అమెరికాలో చూస్తూ ఉన్నప్పుడు ఇతర దేశస్తులు వెళ్ళి ఇతర మతాలని ప్రచురం చేస్తున్నారు. అక్కడ నుండే ఎంతో భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. ఈరోజు నేను ఒక వీడియో చూశాను. కొంతమంది అమెరికా దేశంలో హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నారు పబ్లిక్గా. కానీ మన దేశం క్రైస్తవ మతాన్ని ప్రకటన చేస్తుంటే ప్రతి చిన్నదానికి కూడా అడ్డుకుంటున్నారు. ఈరోజు ఇక్కడ అడ్డుకుంటున్నటువంటి నీవే అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఫ్రీడమ్. చేయదగనివి, చేయకూడనివి, నియమ నిబంధన లేకుండా ఫ్రీడమ్ అనే దానికి సరైన అర్థం ఇవ్వకుండా జీవించటాన్ని బట్టే, నిలకడ లేని జీవితాన్ని బట్టే ఈరోజు దేశము భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకే ప్రియ స్నేహితులారా, పౌలు గారు అంటాడు, నాకు ఫ్రీడమ్ ఉంది, నాకు స్వాతంత్రం ఉందని నేను చేయదగినవన్నీ కూడా చేసినట్లయితే నాకు క్షేమాభివృద్ధి కలుగదు. మనకు క్షేమాభివృద్ధి కలగాలంటే నిలకడగా జీవించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండవ నియమము, స్వాతంత్ర్యములో ఉండేటువంటి మరొక నియమము ఏమనగా ప్రేమ కలిగి ఉండాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర సంబంధమైన క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులుగా ఉండుడి. ప్రేమ కలిగి ఒకనికొకడు దాసుడుగా ఉండుడి. స్వాతంత్ర్యము కలిగి ఉన్నాం, కానీ ఒక మాట ఏమిటంటే, స్వతంత్రం ఉంది కదా, నీవు శరీర సంబంధమైన క్రియలకు అవకాశములు ఇవ్వకుండా ప్రేమ కలిగి ఒకనికొకడు గౌరవంగా జీవించాలి. స్తోత్ర, హల్లెలూయా. స్వాతంత్రం ఉన్న వ్యక్తి ప్రేమ కలిగి ఉండాలి. స్వాతంత్రం ఉందని చెప్పి ప్రేమ లేకుండా జీవిస్తే నిజమైన స్వాతంత్రం కాదు. నిజమైన స్వాతంత్రం ఏమిటంటే ప్రేమ కలిగి ఉండడం. అది నియమం. ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కలిగిన నీవు, నేను, మనమందరము కూడా ప్రేమ కలిగి ఉండాలి. అందుకనే మన స్వతంత్రం వచ్చినప్పుడు మన దేశంలో ఉన్న కొంతమంది పండితులు రాశారు, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టబోయ్. సో దేశభక్తులు చెప్తున్నారు, దేశమును ప్రేమించు, ఒట్టి మాటలన్నీ కట్టిపెట్టు, ఏదో ఒక మేలు దేశానికి చేయి. అది అసలు చేయాల్సిన పని. గట్టి మేలు తలపెట్టు, దేశం ప్రేమించు. అందుకనే దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదోయ్. దేశం అంటే మనుషులు. దేశం అంటే కులం కాదు.
దేశం అంటే మతం కాదు, దేశం అంటే మనుషులు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా దేశము ఒకే ఒక మతం ఉండాలి అనేది దేశం కాదు. నా దేశములో ఒకే ఒక కులం ఉండాలి అనేది దేశం కాదు. దేశం అంటే మనుషులు. మనిషి అంతే. అతడు ఏ కులమో, అతడు ఏ జాతో, ఏ మతమో అది కాదు అక్కడ. దేశం అంటే మనుషులు. ప్రతి మనిషిని ప్రేమించాలి. అదే స్వాతంత్రం యొక్క నియమమై ఉన్నది. దేశాన్ని ప్రేమించకుండా నేను దేశము స్వాతంత్రం జెండా ఎగరేస్తానంటే, ప్రేమ లేకుండా జెండా ఎగరేస్తే సుఖం ఏంటి చెప్పండి? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేశమును ప్రేమించు, దేశాన్ని ప్రేమించు. అందుకనే జెస్సీబాబు మంచి పాట రాశాడు, దేశము కొరకు ప్రార్థించు, దేశ క్షేమం కొరకు ప్రార్థించు అని. దేశాన్ని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? దైవ భక్తులకు దేవుడు దేశము గురించి నేర్పించాడు. లెవియా కాండము 19వ అధ్యాయము 18వ వచనములో చూచినప్పుడు, నీ పొరుగు వానికి కీడు చేయవద్దు అని దేవుడు ఆజ్ఞాపించాడు. దేశాన్ని ప్రేమించడం అంటే, మనుషులను ప్రేమించడం అంటే ఎదుటివానికి కీడు చేయొద్దు, కీడు చేయొద్దు. అందుకే ఓ పెద్ద ఆయన అంటాడు, మేలు చేయటం చేత కాకపోయినా పర్వాలేదు, మేలు చేయడం చేత కాకపోయినా పర్లేదు, కానీ ఏం చేయకూడదు? కీడు మాత్రం చేయొద్దు. ఇంకొకడికి కీడు చేయొద్దు. మేలు చేయకపోతే చేయకపోయావు, అవకాశం ఉంటే మేలు చేయి, కానీ ఇంకో వ్యక్తికి మాత్రం కీడు చేయొద్దు. దేవుని వాక్యం చెప్తుంది. 19వ అధ్యాయము 34వ వచనములో కూడా చూసినప్పుడు, పరదేశులను సొంత మనుషులుగా ప్రేమించాలట. క్రైస్తవులకు దేవుడు నేర్పించినటువంటి ఒక క్రమం ఏంటో తెలుసా? పరదేశుడు అనేవాడు పరాయి దేశం కావచ్చు, పరజనుడు కావచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా సరే అతనిని ప్రేమించడం నేర్పించాడు. పరదేశులను సొంత వారిగా చూసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనములో చూచినప్పుడు, ప్రియమైన స్నేహితులారా, దేవుని ధర్మశాస్త్రమంతటి యొక్క సారాంశం ఏమిటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. దేశమును ప్రేమించడం అంటే నీ పొరుగుని ప్రేమించు. నీ ప్రక్కన ఉన్నవాడు నీ కులస్థుడైతేనో నీ మతస్థుడైతేనో కాదు, నీ పొరుగున ఎవరుంటే వారిని ప్రేమించు. ఈ మతాలు రక్షించలేవు, అది గుర్తుపెట్టుకోండి. అందుకని క్రైస్తవ్యం అనేది మతము కాదు, క్రైస్తవ్యం అనేది ఒక మార్గం. యేసు క్రీస్తు వారు చూపించిన ఒక మార్గం అంతే. క్రైస్తవ్యానికి ఉన్నటువంటి ఒకే ఒక రిసోర్స్, దట్ ఈస్ జీసస్. అందుకే యేసు క్రీస్తు వారు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. మతము అని అంటే ఎవడికి నచ్చింది వాడు 10 మంది కలిసి 10 రూల్స్ పెట్టుకునేది మతం. ఈరోజు మన దేశంలో చూస్తున్నాం, మన మతాల్లో ఒకడు ఈరోజు పండుగ అంటాడు, రేపు ఇంకొక రోజు పండుగ అంటాడు. ఒక్కొక్క పండుగని 2 రోజులు చేస్తున్నారు, 3 రోజులు చేస్తున్నారు. ఎందుకంటే ఒకడు ఒక డేట్ పెడతాడు, ఒకడు ఇంకో డేట్ పెడతాడు. అసలు ఉందా? నీకు నియమం ఉందా? ఏంటి నీ మతం చేస్తున్న పనులు? ఒక క్రమం ఉందా? ఒక పద్ధతి ఉందా? అందుకే క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ రిలీజియన్. క్రిస్టియానిటీ ఈజ్ ఏ వే టు హెవెన్. క్రైస్తవ్యం అనేది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గం అంతే. ఇది మతం కాదు, 10 మంది కలిసి పెట్టిన ఆర్డర్స్ కాదు, రూల్స్ కాదు. Jesus is the way to the heaven. He showed his way. He teached his way. All the Christian people are following the way of Jesus Christ. There is no another way. There is no another person to follow. నీ పొరుగువాణ్ణి ప్రేమించు. యేసుక్రీస్తు వారి లోకములో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో మీరు చూసినప్పుడు,
ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు, యూదా మత ప్రబోధకుడు, ఇతను యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చాడు. ఏమండి, మీరు చెప్పే బోధలు నాకు బాగా నచ్చాయి. అప్పుడు అన్నాడు, నచ్చడం కాదు బాబు, నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. యేసుక్రీస్తు వారిని కొంచెం వ్యంగ్యంగా పట్టుకోవాలని, ఎవడండి నా పొరుగోడు అన్నాడు. అంటే నా పొరుగోడు అంటే ఈ ప్రక్కోడా, ఆ ప్రక్కోడా, ముందోళ్ళ, వెనకోళ్ళ, ఎవరండి నా పొరుగు వాళ్ళు అన్నట్టుగా. యేసుప్రభు అన్నాడు, మీ పొరుగువాడు ఎవరు అనగా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అని చెప్పాడు. అదేమిటంటే, ఒక వ్యక్తి దొంగల చేతిలో దొరికాడు. వాడిని బాగా కొట్టారు, గాయపరిచారు, కొన ఊపిరితో విడిచిపెట్టి తన దగ్గరున్న దోచుకొని వెళ్ళిపోయారు. అతడు ఆ రోడ్డు ప్రక్కనే పడి ఉన్నాడు. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు లేక యాజకుడు ఆ మార్గం గుండా వెళ్ళాడు, వాడిని చూశాడు, కానీ నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆడికి మతం అడ్డు వచ్చింది. ఎందుకంటే ఆ పడిపోయినటువంటి వ్యక్తి ఎవడో ఏంటో, నా కులమో, నా మతమో, వాడు ఏ దేశమో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎందుకు వచ్చాడో, ఎందుకు తన్నులు తిన్నాడో, ఈ గొడవంతా మనకెందుకు? యాజకుడు కాబట్టి అలాంటి వ్యక్తులను ముట్టకూడదు అనే మతం, ఆ మత ఛాందస్సం అడ్డొచ్చి తప్పించుకొని వెళ్ళిపోయాడు. అతన్ని పట్టించుకోలేదు. అలాగే ఒక లేవీయుడు వచ్చాడు. అతడు కూడా దేవాలయములో పరిచర్య చేసేవాడు. లేవీయుడు కూడా అలాగే ఆ వ్యక్తిని చూశాడు. అతనికి కూడా మతమే అడ్డం వచ్చింది. ఎందుకంటే అపవిత్రమైన దానిని ముట్టకూడదు మతం. వాడు నశించిపోతున్నాడు, కొన ప్రాణంతో ఉన్నాడు, చనిపోతాడు అనే దాన్ని చూడటం లేదు. వాడు చనిపోయిన పర్వాలేదు, కానీ నా మతం కాపాడుకోవాలి. అందుకే చూచి కూడా తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు అనేవాడు ఎవరు అనంటే, వాళ్ళ హిస్టరీ ప్రకారంగా యూదు ఇశ్రాయేలు జనాంగం ఇతర దేశాల్లోకి చెరగొని పోబడినప్పుడు కొంతమంది యవనస్తులు ఆ దేశములో ఉన్న ఆడపిల్లలను వివాహం చేసుకున్నారు. ఎందుకంటే 40 ఏళ్ళు ఒక చెరలో ఉంటారు, 70 ఏళ్ళు బబులోన్లో ఉన్నారు. ఇలాగన ఒక 10 ఏళ్ళు అషూరియులు, ఇలాగన ఒక 20 సంవత్సరాలు ఫిలిస్తీయులు. సంవత్సరాలు చెరగొనిపోయినప్పుడు ముఖ్యంగా యవనస్తులను తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడున్న యవనస్తులు అక్కడ ఎవరో నచ్చుతారు, ఆ దేశస్తులను వివాహం చేసుకున్నారు. వీళ్ళకి పిల్లలు పుట్టారు. మరలా తిరిగి వీళ్ళు ఒక దేశముగా ఫార్మేషన్ అయినప్పుడు దేవుడు సెలవిచ్చాడు, మీలో నుండి అన్యజనులైన వారిని బయటికి పంపించండి అన్నాడు. వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే పోగు చేశారు. ప్రతి కుటుంబంలో ఉన్న అన్యులైన వారందరినీ బయటికి తీశారు. వీళ్ళని ఏం చేశారంటే ఒక గ్రామం, ఒక పట్టణానికి ఇచ్చేశారు, ఓ ప్రాంతం. ఆ ప్రాంతమే సమరయుల ప్రాంతం అయింది. వాడు సమరయుడు. ఎందుకంటే వేరే దేశం నుంచి వచ్చి బ్రీడ్ మాత్రం మందే, కానీ కనెక్షన్ మాత్రం వేరే దేశం నుంచి వచ్చింది. కాబట్టి మీరు సపరేట్గా ఉండండి. వీళ్ళకి యూదులతోటి, దేవాలయములతోటి, యూదు మతముతోటి, యూదు క్రమాలతోటి సంబంధాలు లేవు. ఎందుకంటే మీరు యూదుల పిల్లలు కావచ్చు, కానీ మీరు బయట నుండి వచ్చినటువంటి బ్రీడ్ కాబట్టి మీ కనెక్షన్ లేదు. ఇక్కడ వీటన్నిటిలో పాలు పంపులు లేవు. అందుకే సమరయ స్త్రీ యేసు ప్రభుతో చెప్పినప్పుడు, అయ్యా నీకు మంచినీళ్ళు ఇవ్వడానికి మేము సమరయులం కదా, మీకు ఇవ్వకూడదు కదా అని అడిగింది. అలాంటి సమరయుడు, వీడికి కులం లేదు, మతం లేదు, జాతి లేదు, ఏమీ లేదు, సమరయుడు కదా. ఆ దారి ప్రక్కన పడి ఉన్నటువంటి వాడికి, ఈ సమరయుడికి హృదయం కరిగిపోయింది. అమ్మో వీడు ఎవడైతే నాకేంటి. వెంటనే వాడిని లేపి గాడిద మీద ఎక్కించుకొని గాయములు కట్టి ఆ ద్రాక్షరసముతో ఆ యొక్క గాయాలన్నీ శుభ్రం చేసి పొట్టకూళ్ళ వాని దగ్గరికి తీసుకొని వెళ్ళి వానికి సరిగ్గా భోజన పదార్థములను పెట్టించి
తను దారిని వెళ్ళిపోతూ, అయ్యా నేను మళ్ళా వచ్చినప్పుడు ఇతనికి ఏదన్నా ఎక్స్ట్రా మనీ కనుక అయితే నేను ఇస్తానని చెప్పి బాధ్యత తీసుకొని అతని గురించి ఆలోచించాడు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకుడు వింటూ ఉన్నాడు. యేసు ప్రభు అన్నాడు, నీ పొరుగువాడు ఎవరు అని అంటే, ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసు ప్రభుని అడిగాడు, ఈ ముగ్గురులో అతనికి పొరుగువాడు ఎవరు అని అడిగినప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు చెప్పాడు, ఎవడైతే కష్టములో ఉండగా ఆదుకున్నాడో అతనికి పొరుగువాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పొరుగువాడిని ప్రేమించు. కష్టములో ఉన్నవాడిని, నష్టములో ఉన్నవాడిని, బాధలో ఉన్నవాడిని, అక్కరలో ఉన్నవాడిని, పేదవాడిని, అనగారిపోయిన వారిని, ఎవరైతే తీసివేయబడినా త్రోసివేయబడినా ఊరికి వెలుపలగా ఉంటున్నారో వారిని ప్రేమించు. దేవుని పిల్లలు, ధర్మశాస్త్రం యొక్క నియమము, స్వాతంత్రం యొక్క నియమము, ఎవరినైనా ప్రేమించగలిగే స్వాతంత్రం యొక్క నియమం ఏంటంటే, నువ్వు ఎవరినైనా ప్రేమించవచ్చు, ఎలాంటి వారినైనా ప్రేమించవచ్చు. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకమును ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడంటే అందరి కొరకు తన ప్రాణమును పణంగా పెట్టాడు. అందుకే ప్రియ స్నేహితులారా, మొదటిగా ప్రభు మనకు అనుగ్రహించిన స్వాతంత్రంలో నుండి నిలకడగా ఉందాం, బయటికి వెళ్ళిపోవద్దు. రెండవ స్వాతంత్ర నియమం ఏంటంటే, మనము ఇతరులను ప్రేమించాలి. వారు ఎవరైనా సరే ప్రేమించువారిగా ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 9వ వచనములో చూచినప్పుడు, మనకున్న స్వాతంత్రము ఇతరులకు అభ్యంతరము కాకుండా చూసుకోవాలి. చదువుదామా? ఎస్, బలహీనులకు అభ్యంతరము కలగకుండా చూసుకోవాలి. నాకు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి, నాకు ఫ్రీడమ్ ఉంది కదా అని చెప్పి నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తానని అనుకుంటూ అది ఇతరులకు అభ్యంతరం కలిగించకూడదు. నేను ఇందాక చెప్పాను కదా, వాళ్ళు నేకెడ్గా వస్త్రాలు లేకుండా జీవిస్తున్నారు, వాళ్ళకి బాగానే ఉంది, అది వాళ్ళకి ఫ్రీడమ్, అది నిజమే, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు. మన దేశం యొక్క సాంప్రదాయం ఏంటో తెలుసా? మన సాంప్రదాయము వస్త్రాలంకరణ విషయంలో మన సాంప్రదాయము ప్రపంచం అంతటికి కూడా ఒక రోల్ మోడల్. ఎందుకంటే మన భారత స్త్రీలు కానీ పురుషులు కానీ ఒంటి నిండా వస్త్రాలు ధరించుకుంటారు, ఇతరులకు అభ్యంతరంగా ఉండరు. నేను వేసుకునే డ్రెస్ ఇతరులకి అభ్యంతరం కలగకూడదు. ముఖ్యంగా క్రైస్తవులు, దేవుని బిడ్డలు, మందిరానికి వచ్చేవారు గుర్తుపెట్టుకోండి, విదేశాల్లో ఇలాంటి క్రమం లేదు, సరైన వస్త్రధారణ లేదు. నేను వస్త్రాలు ధరించడం అనేది ఇతరులకు అభ్యంతరం కలగకూడదు. ఈరోజు చాలా విచారకరం, మన దేశంలో కూడా వస్త్రధారణ విషయంలో మారిపోతున్నాం. వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది. చెప్పకూడదు, గర్ల్స్ చున్నీలు ఎక్కడో కొనటానికి మాత్రం కొంటారు, అది ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. బాయ్స్ కూడా ఆ ప్యాంటు స్టైల్ ఏందో అర్థం కావట్లేదు, వెనక మొత్తం జారిపోతుంటుంది. పొరపాటున ఏదన్నా ఒక పని చెప్పి వాడు కూర్చున్నాడంటే వాడికి వెనకేముందో మొత్తం కనపడుతుంది. అంటే వస్త్రధారణ ఇతరులకు అభ్యంతరం కలిగించకూడదు. నాకు స్వాతంత్రం, నా ఇష్టం అండి, ఓకే, నీ ఇష్టమే, నీకు స్వాతంత్రమే, నీ ఇష్టమైన కలర్ వేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు వేసుకో, టైట్గా వేసుకో, ఫిట్టింగ్ వేసుకో, ఎట్లన్నీ వేసుకో, కానీ అది ఇతరులకు అభ్యంతరం కలిగించకూడదు. ఖచ్చితంగా చెప్తున్నాను, స్త్రీలు కానీ పురుషులు కానీ మన బాడీలో ఉన్నటువంటి ఏ పార్ట్స్ అయితే ఇతరులకు కనబడడం వలన ఇతరులు శోధించబడతారో దాన్ని మనం కవర్ చేసుకోవాలి. చాలామంది ఈరోజు సువార్థికులు, బోధకులు కూడా హీరోల్లాగా కండలు తిరిగి ఆఫ్ చొక్కా వేసుకొని చొక్కా మొత్తం ఎడగబెట్టి నా కండలు చూడన్నట్టు తిరుగుతున్నారు. వాడు అట్నే బోధ చేస్తున్నాడు. ఎంతమంది గర్ల్స్ కింద పడి గిలగిలగిలగిల్లాడుతున్నారు వాడిని
అట్రాక్షన్. బోధకులు కూడా ఈ రోజున వాళ్ళ వస్త్రధారణను బట్టి అనేక మందిని శోధిస్తున్నారు. ఎంతమంది అల్లల్లాడిపోతున్నారో, బాయ్స్, గర్ల్స్ కూడా. బాయ్స్ దేన్ని చూచి శోధించబడతారో ఆ శోధనకి నువ్వు గురి చేయకూడదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎవని వలన శోధన కలుగుతుందో వానికి శ్రమ. నిజంగా ఇతరులకు శోధన కలిగించే రీతిగా మన వస్త్రధారణ ఉండకూడదు. మీరు మార్కెట్లో, మీ కాలేజెస్లో మీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ ఎలా ఉంటారో అనవసరం. దేవుని మందిరంలో మాత్రం ఎవరిని శోధించొద్దు. ఎవరు కూడా అసలు సమాజంలో ఎలా బ్రతుకుతున్నారు, ఇతరులను శోధించొద్దు. నాకు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి చేయదగనివి కూడా చేస్తూ, నాకు స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఇతరులకు అభ్యంతరము కలిగించే రీతిగా మనం జీవించకూడదు. ఆత్మీయమైన స్వాతంత్రం చాలా ప్రశస్తమైంది. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మన భోజన పదార్థాల విషయం కూడా ఇతరులకు అభ్యంతరం కలిగిస్తాం. పౌలు గారు అదే చెప్తున్నాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 13వ వచనములో చూచినప్పుడు, నేను నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల, నా సోదరుడికి అభ్యంతరము కలగకుండా ఉండుట కొరకై నేను ఎన్నటికి కూడా మాంసము తినను. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 మంది ఉన్నాం, 10 మందిలో 9 మంది మాంసం తినని వాళ్ళు ఉన్నారు. అబ్బాయి నా ఇష్టం, మీరందరూ వెజిటేరియన్, నేను నాన్ వెజ్, నా ఇష్టం వచ్చింది నేను తింటా, నా క్యారేజ్ నేను తింటా. అలా అప్పుడు ఏమవుతుంది? ఆ 9 మందిని నేను అభ్యంతరపరిచిన వాడిని అవుతాను. ఎందుకంటే వాళ్ళు తినరు. ఆ రోజుకి మనం ఏం చేయాలి? నాకు ఫ్రీడమ్ ఉన్నా కూడా, నాకు స్వాతంత్రం ఉన్నా కూడా నేనేం చేయాలి? ఇప్పుడు నా సోదరులకు అభ్యంతరము కలగకుండా ఉండాలంటే ఈరోజు మర్యాదగా నోరు మూసుకొని కూరగాయలు అన్నమే తినాలి. స్వతంత్రం ఉంది, కానీ నా స్వాతంత్రం ఇతరులకు అభ్యంతరం కలగకూడదు. పౌలు గారు చక్కగా చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ టు పే ద ట్యాక్సెస్. ఈరోజు మన దేశంలో స్వాతంత్రం వచ్చిందని పండగ చేసుకుంటున్నాం, బాగానే ఉంది. కానీ ఎంతమంది కరెక్ట్గా ట్యాక్స్ పే చేస్తున్నారు? సుంకం కరెక్ట్గా పే చేస్తున్న వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? సుంకాలు ఎగ్గగొట్టడానికే పదవుల్లోకి రావటానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, యేసుక్రీస్తు వారు ఒక రోజున మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 27వ వచనములో చూచినప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇతరులకు అభ్యంతరము కలగకుండునట్లు పేతురు నువ్వు వెళ్ళు, చేపలు పట్టు. ఒక చేప దొరుకుతుంది నీకు, ఆ చేప నోట్లో 2 నాణ్యాలు దొరుకుతాయి, నీకొకటి నాకొకటి, ట్యాక్స్ కట్టేసి రా. సుంకరుడు వచ్చాడు, ఏమయ్యా యేసు ప్రభువా ట్యాక్స్ కట్టవా నువ్వు? యేసు ప్రభు ట్యాక్స్ కట్టవచ్చా? దేవుని కుమారుడు, ఆయనకేంటి? అరే నేను ఎవరిని అనుకుంటున్నారు నువ్వు నన్ను ట్యాక్స్ అడగటానికి అనొచ్చు. ఆయనకి స్వాతంత్రం ఉంది. కానీ ఎప్పుడైతే ట్యాక్స్ కోసం వచ్చారో, పన్ను కట్టమని వచ్చారో, వెంటనే పేతురుని పిలిచాడు. పేతురు నువ్వు వెళ్ళు, నేను చెప్పిన దగ్గరికి వెళ్ళి ఒక చేప పట్టుకొని రా. పేతురు అని ఉంటాడు చెవులో, ఏంటి యేసయ్యా నువ్వు జీవం కలిగిన దేవుని కుమారుడు అని నేను మీ వెంట పడుతుంటే నువ్వేంటి ఈ సుంకరుడికి వీడిగా? మేము కట్టమే. ఇప్పుడు యూదులు చాలామంది సుంకరులకి సుంకం కట్టరు. ఎందుకంటే వాళ్ళు రోమా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేస్తున్నారన్న కోపంతో చాలామంది ఏం చేస్తుంటారంటే కట్టం పో అంటుంటారు. వాడిని తిట్టి 4 సార్లు తిప్పించుకొని ఆయన ఆడెందుకు వదులుతాడు?
నువ్వు ఎన్నిసార్లు తిప్పినా ఎన్నిసార్లు తిట్టినా కట్టించుకునేది కాబట్టి నీ ఎంటబడి చివరి పైసాతో సహా కట్టించుకుంటాడు. ఎందుకు తిట్టుకోవడం దేనికి? ఈలోపు ఖచ్చితంగా కట్టాల్సిందే కదా. అందుకనే మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి కాబట్టి వీ మస్ట్ పే ద ట్యాక్సెస్. సుంకం కడదాం. పేతురు వెళ్ళాడు, ఓ చేప పట్టుకొచ్చాడు, దాని నోట్లో 2 నాణ్యాలు ఉన్నాయి, అవి తీసి చెరొకటి కట్టాడు, నీకోటి నాకోటి కట్టమన్నాడు. ప్రియమైన స్నేహితులారా, స్వాతంత్రం అంటే నా ఇష్టం వచ్చినట్టు ఎగ్గొడతాను, నాకు నచ్చినట్టు జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. కొంతమంది అప్పుడప్పుడు వీడియోలు మనం చూస్తుంటాం, ఈ రాజకీయ నాయకులు, మా కారు నీకు తెలియదా, అది కట్టమంటావు, టోల్ గేట్ల దగ్గర రణరంగం చేసినటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. అంటే వాళ్ళకి మేము ఎవరు అనుకో, యేసు ప్రభు అన్నాడు, నువ్వు ఎవ్వడవైనా సరే, ఎంతటి వాడవైనా సరే, యూ మస్ట్ పే యువర్ ట్యాక్స్, యూ మస్ట్ ఫాలో ద రూల్స్ ఆఫ్ యువర్ నేషన్. నీ దేశంలో ఏ పద్ధతులు ఉన్నాయో, ఏ పేమెంట్స్ ఉన్నాయో అవన్నీ చక్కగా పేమెంట్ చేయి. అంతేగాని నా ఇష్టం, నాకు స్వాతంత్రం ఉందని అనద్దు. ఇతరులకు అభ్యంతరం కలగకుండానట్లు మనము రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. ఆత్మీయమైన స్వాతంత్రం కలిగిన మనం, ప్రియ స్నేహితులారా, మనం కూడా నిజమైన స్వాతంత్రం ఏంటంటే ఇతరులకు అభ్యంతరం కలిగించకుండా ఉండడం. చెప్పండి, 3 విషయాలు, 3 నియమాలు. నంబర్ 1, మనము స్వాతంత్ర్య నియమంలో నిలకడగా ఉండాలి. రెండవది, సాధ్యమైనంత వరకు ప్రేమించాలి. నీ దేశమును, దేశంలో ఉన్న మనుషులను ప్రేమించాలి. మూడవది, ఎవడికి ఏ అపకారం తలపెట్టొద్దు. నీ పొరుగు వానికి ఎవరికి కూడా అభ్యంతరంగా ఉండొద్దు. నీ లైఫ్ స్టైల్, నీ జీవన విధానం ఇతరులకు అభ్యంతరం కలగకూడదు. దేవునికి స్తోత్రం. ఈ స్వతంత్ర దినోత్సవం రోజున ఆత్మీయమైన స్వాతంత్రంలో నిలకడగా ఉందాం, అందరినీ ప్రేమిద్దాం. ఇతరులకి ఎవరికి అభ్యంతర కారణంగా మన స్వాతంత్రం ఉండకుండా చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. తండ్రి, ఘనమైన ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సహవాసం బట్టి, నీ సన్నిధిని బట్టి, మీ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశానికి మీరు ఇచ్చిన స్వతంత్రమును బట్టి వందనాలు ప్రభువా. నిజముగా మా దేశంలో ఇంకనూ తండ్రి స్వాతంత్రమునిచ్చే నియమములో నిలబడాలని, నిలకడగా ఉండేట్లుగా మా దేశమును కాపాడండి. అలాగే మా దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా నాయనా అందరికీ ప్రేమ కలిగిన వాడిగా, అన్ని జాతుల వారిని అందరినీ ప్రేమించు వారిగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభువా, ఇతరులకు మా స్వాతంత్రం ఇతరులకు అభ్యంతరం కలగకుండా ఉండేటట్లుగా ప్రతి ఒక్కరు నిలుపుకోవడానికి సహాయం చేయమని వెతబడిన వాక్యం మా హృదయంలో ఫలింపు చేయండి. నీ సన్నిధికి బిడ్డలిచ్చిన కానుక, అర్పణ, దశమ భాగములు, ప్రతిష్టార్పణలు ఆశీర్వదించండి. యేసు దివ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక దివ్య సమాధానం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నడిపించును గాక. అందరు జెండాలు పట్టుకోండి. జనగణమన జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాతా. పంజాబ్ సింధ్ గుజరాత మరాఠా ద్రావిడ ఉచ్చల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. తవ శుభ నామే గాగే, तव शुभ आशीष मागे. गाहे तव जय गाथा. जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे
భారతదేశమా యేసుకే నా భారతదేశమా ప్రియ యేసుకే భారతదేశమా